ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో పాటు తీవ్రమైన గాలుల బీభత్సం సృష్టించాయి. ఏలూరు, పోలవరం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, తణుకు ప్రాంతాల్లో గాలి వేగానికి రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో కరెంటు లేక స్థానికులు సతమతమవుతున్నారు. వెంటనే కరెంటును పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు. గత వారం రోజులుగా 45 డిగ్రీల ఎండ వేడిమిని తట్టుకున్న ప్రజలు ఈ భారీ వర్షంతో సేద తీరుతున్నారు. అయితే ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి వారం రోజుల ఎండల తర్వాత కురుస్తున్న వర్షం ప్రజలకు ఉపశమనాన్నిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, దాదాపు ఈ నెల 20వ తేదీ నుంచి కూడా సివియర్ హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుంచి కూడా దాదాపుగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో అంతా కూడా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా గాలివాన బీభత్సం, అదేవిధంగా వర్షం కూడా ఏదైతే ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గాలివాన బీభత్సానికి ఇటు ముఖ్యంగా చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం లో కొన్ని ప్రాంతాలు అయితే తీవ్రంగా ఏదైతే ఈ గాలివాన ప్రభావంతో, ఈ గాలి బీభత్సం ప్రభావంతో చెట్లు నేలకొల్పడం జరిగింది. అదేవిధంగా అనేక గ్రామాలకు సంబంధించి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదేవిధంగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చూస్తే కనుక అదే రకమైన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ఎదురుగాలి అనంతరం భారీ వర్షం కూడా కురుస్తుంది. చాలా అన్ని చోట్ల కూడా దాదాపుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక దాదాపు 47 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం వాళ్ళు కురుస్తున్న వర్షానికి అయితే ఊరంట చెందుతున్నారు. అయితే చూస్తే కనుక గాలివాన బీభత్సం కారణంగా అనేక చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయి, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయానికి కూడా కొన్ని చోట్ల అయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాని పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇందులో చూస్తే వాతావరణ శాఖ అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల ప్రకారం దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే దానికి మించి గాలి బీభత్సం కూడా కనిపించింది. అదేవిధంగా చెట్లు విరిగిపోయి ఇప్పుడు మామిడి పంటకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. రాజమండ్రిలో కూడా ఈ వర్ష బీభత్సానికి ట్రాఫిక్ జామ్, రాజేష్ కాంప్లెక్స్ రోడ్డు, అదేవిధంగా కోటిపల్లి బస్ స్టాండ్ ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇటు హీట్ వేవ్ నుంచి అయితే జనం కొంత ఉపశమనం పొందుతారని చెప్పొచ్చు. అది కొన్ని చోట్ల పిడుగుల పాటలు కూడా సంభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూస్తే కనుక పోలవరం జిల్లాలో కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం చూస్తే కనుక పిడుగుపాట్ల కారణంగా ఒకే రోజు ఇద్దరు కూడా మరణించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ, అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి కూడా అలర్ట్స్ కు సంబంధించిన మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇది పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అదేవిధంగా చెట్ల వద్ద అంటే ఈ ప్రయాణంలో ఉన్న క్రమంలో బైక్ల మీద ప్రయాణించే వారు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు, వర్షానికి అకస్మాత్తుగా చెట్లు వద్దకు వెళ్లొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం చూస్తే కనుక గాలివాన బీభత్సం అయితే ఇటీవల కాలంలో లేని విధంగా తుఫాను కూడా కల్పించిన పరిస్థితి అయితే ఉందో. ముఖ్యంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ గాలివాన బీభత్సం మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి కూడా 45 డిగ్రీల వరకు కూడా ఎండవేడిని ప్రజలు భరించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ఇటు ఏలూరు జిల్లా ఏదైతే పోలవరం, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, గోపాలపురం, తణుకు ప్రాంతాల్లో ఈ గాలి వేగానికి అడ్డంగా రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోయిన పరిస్థితి అయితే నిడదవోలు ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ మొత్తం పూర్తిగా ఈ గాలివాన వ్యవస్థ సృష్టించింది. దీని కారణంగా ప్రస్తుతం చూస్తే కనుక అరటి తోటలో విరిగిపడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మామిడి పంట కూడా తీవ్రమైన నష్టం అయితే ఏర్పడింది. ఈ గాలివానకు భారీ ఎత్తున చెట్లు విరిగిపడుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపివేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి నుంచి కూడా కొంత పునరుద్ధరణ జరుగుతుందా, లేదంటే రేపు ఉదయానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు ఎండవేడి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. అదేవిధంగా గాలివాన బీభత్సం కారణంగా మాత్రం విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.